ప్రజల వద్దకు పాలన ఇట్లా రాస్తాను. ప్రజల వద్దకు పాలన అట. మరి ఈ లైన్లో నిలబడ్డోళ్ళు అంతే వాళ్ళరా? కళ్ళు మింగిన ఐరేమన్నా? కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయి ఏమన్నా? లేదా కాకులు ఒడిచినాయి ఆ కళ్ళను? ప్రజల వద్దకు పాలన అంటాను. ఏర్రా ముఖ్యమంత్రి? ఏర్రా ఏడికి పోయినరా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి కనబడతలేడు. తెల్లారులైతే ఢిల్లీలో ఉంటాడు. రాష్ట్రానికి ఏమో సీఎం. అవి రాతలేవరా రాతలు? ఒక్కనాడన ప్రజలకు అందుబాటులో ఉన్నారా 20 రోజుల కాంచెల్లి? ఇవి రాయవు. ఇప్పుడు భజన అనేది అంత భజన. ఇప్పుడు రోడ్ల మీద తీసుకొచ్చి ప్రజలను మళ్ళా కిలోమీటర్ పొడవునా వచ్చాయి. ప్రజలకు ఉచితంగానే దరఖాస్తు ఫారంలు నిజంగానే ఉచితంగానే ఇస్తాను. మరి అందరికి ఉచితంగా అందుతానయా? ఉచితంగా అయితే ఇస్తాను నిజమే. ఎంతమందికి ఉచితంగా ఇస్తాను, ఎంతమందికి పైసలు తీసుకొని ఇస్తాను? పోసారి ఫీల్డ్కు పో, ఆ లైన్లు కడితే నీకు అప్పుడు తెలుస్తుంది ఆ రోగం ఎట్లుంటుంది అనేది. ఉదయం నుంచే క్యూ కట్టిన అర్జీలు. ఇప్పుడు ఇదే కనుక క్యూ కడితే వీడు మొత్తం మొత్తం బట్టలు ఇప్పుకొని ఎగురు రోడ్డు మీద, ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చింది అధ్యక్ష. ప్రజలారా చూస్తానులా, ప్రజలారా ఇట్లొర్రు గాడిదిగాడు. కొన్ని చోట్ల జిరాక్స్ సెంటర్లలో అప్లికేషన్ల అమ్మకం రాసినావుగా, మరి సిగ్గు అనిపించలేదు? ప్రజాపాలన అంటున్నావు, గాడిది దోపిడీదారుల పాలన ఇది. కేసులు పెట్టా పోలీసులు ఏవిరా? మరి ఒక కేసు పెడితే ఏదైనా ఒక ఫిర్యాదు ఇచ్చినట్టు ఏపైనా వార్త వేయడు. వచ్చిగానే మా ప్రభుత్వం కేసులు కూడా పెట్టిందని చెప్పుకోవడానికి. గాడిదికే బచ్చ.